2025 ఐపీఎల్ ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ముంబై సిఎస్కేని ఓడించి ముంబై ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించింది. మొదట ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి వచ్చిన సిఎస్కే ఓపెనర్స్లో షేక్ రషీద్ 19, రచిన్ రవీంద్ర 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. డెబ్యూటెంట్ అమ్హాత్రే 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ వికెట్కు జడేజా, శివం దూబే కలిసి 79 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. జడేజా 53, శివం దూబే 50 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ధోని 4, ఓవర్టన్ 4 పరుగులు చేశారు. దీంతో సిఎస్కే 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్లో బుమ్రా 2, అశ్విన్ కుమార్, దీపక్ చహర్, శాంటనర్ 1 వికెట్ తీశారు. 177 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన ముంబై ఓపెనర్స్ మొదటి వికెట్కు 63 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. రికిల్టన్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్కు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి 114 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. రోహిత్ శర్మ 76, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ ఇంకో వికెట్ పడకుండానే మ్యాచ్ ఫినిష్ చేశారు. సిఎస్కే బౌలింగ్లో జడేజా 1 వికెట్ తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.